వెల్కమ్ టు మై ఛానల్ లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే నేను ఒక బార్డర్ డిజైన్ అయితే ట్రై చేశానండి. అంటే 2 డిజైన్స్ కలిపి ఒక డిజైన్గా నేను క్రియేట్ చేశాను. అంటే 2 డిజైన్స్ కలిపి ఒక బ్లౌజ్కి నేను వేసాను అనమాట. మీకు చూపిస్తున్నా. ఫస్ట్ అంటే ఇది డిజైన్ ఏమైపోయిందంటే ఆఫ్ ఉందండి. అంటే ఒక హ్యాండ్కి సింగిల్ హ్యాండ్కే ఆఫ్ ఇచ్చారు. నేను మిషన్లో అనేది కలిపి సెట్ చేసుకున్నాను. అందుకు ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్లో ఫ్లవర్స్ అనేది వేస్తుంది. నిజంగా అంటే ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. అందుకే నేను 2 డిజైన్స్ని కలిపి 1 డిజైన్గా అంటే ఒక బ్లౌజ్కి వేస్తున్నాను. ఇది బ్లూ ఫ్లవర్ అంటే ఫ్లవర్స్ వచ్చాయండి. దీంట్లో 3 కలర్స్ వచ్చాయి. గోల్డ్, బ్లూ, గ్రీను, బ్లౌజ్ మెరూన్ రెడ్ అండి. నిజంగా అంటే వేసిన తర్వాత నాకైతే చాలా అనిపించింది. ఈ డిజైను బార్డర్కి వేయాలని ఫిక్స్ అయ్యానండి ఫస్ట్. కానీ బార్డర్లో దీంట్లో చాలా వరకు నేను కట్ చేసిన. మీరు మళ్ళీ సేమ్ డిజైన్ వేసారనుకోవద్దండి. నేను దీంట్లో కొన్ని మిస్ చేసేసిన. అంటే నాకు వద్దు అనేసి నేను మిస్ చేసేసుకుంటూ వేసానండి డిజైను. ఫ్లవర్ కానివ్వండి, ఆ డిజైన్స్ కానీ నిజంగా అంటే చాలా చాలా బాగుంది. ఈ డిజైన్స్ ఎవరికైనా కావాలంటూ కూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చండి. మీరు కామెంట్ చేస్తే నేను నెంబర్ అనేది మీకు ఇస్తాను. చూడండి, బార్డర్ డిజైన్ చెప్పాను కదా, ఆఫ్ వస్తుందండి. ఇది ఒక హ్యాండ్కే సింగిల్ హ్యాండ్ తీసుకున్న ఆఫ్ ఇచ్చారు. నేను కట్ చేసుకున్నా కానీ వర్క్ కూడా ఆఫ్ అయ్యింది. అందుకని నేను బార్డర్ అక్కడ పెట్టేసి వర్క్ అనేది వేసేసానండి. ఇంకోటి ఏమంటే అలా ఆఫ్ వచ్చినప్పుడు నేను ఆఫ్ సెట్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ నేను ముందు ఒక హ్యాండ్స్కి వేసానండి. వేసిన తర్వాతే ఐడియాతో మళ్ళీ మీకు వీడియో చూపిద్దామనేసి ఈ నెక్స్ట్ హ్యాండ్కి వేసాను. ఎందుకంటే ముందు వేయాలి కదా, వేసిన తర్వాత అది ఎలా వస్తుందో కొద్ది ఐడియా వస్తే మిగతా అనేది వేయొచ్చు. మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎలా వస్తుందో తెలియకుండా ఊకేసుకున్నామంటే కొద్ది ఇబ్బంది అవుతుంది. నేను ఫస్ట్ హ్యాండ్కి వేసానండి. అది వేసిన తర్వాతే బాగా వచ్చిందని తర్వాత నెక్స్ట్ మీకు వీడియో తీశాను. ఇది ఆఫ్ వచ్చిందని చూడండి. నేను ఆఫ్ వేయడం వల్ల అక్కడ కంప్లీట్ అయిపోయింది. మొత్తం డిజైన్ అయితే అదండి. నేను కింద అలా ఇచ్చుకున్నాను. అలా ఆఫ్ అయిపోయిన తర్వాత మొత్తానికి ఇంకో ఆఫ్ అనేది కంప్లీట్ చేసేస్తుంది. అవుట్లైన్ అన్నీ అనేది ఇట్లా ఇచ్చేస్తుందండి. మనకు తర్వాత ఇది పెట్టేసి కొద్దిగా మడత వేసుకోవాలండి. అంటే కొద్దిగా మర్చుకోవడం వల్ల మనం నీట్గా అనేది ఇస్తుంది. లేదంటే అట్లా మర్చుకోవడం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు మిషన్ మీద పెద్ద మామూలు కుట్టు మిషన్ ఉంటుంది కదా, అక్కడ అనేది మనం కొద్దిగా కుట్టుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోవచ్చు. చూడండి, నేను పట్టుకొని మీకు వీడియో చూపిస్తున్నాను. అలా కొద్దిగా మర్చుకున్నానండి. నాకు బార్డర్ కావాలి. అందుకు ఆ బార్డర్ కాడ కొద్దిగా మర్చి నేను బార్డర్ అనేది అలా వేసాను. చూడండి, వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చెప్తాను చూడండి. ఇది 2 డిజైన్స్ కలిపి ఒక డిజైన్గా నేను క్రియేట్ చేసుకున్నాను. నా బ్లౌజే అండి, ఇది కస్టమర్దేం కాదు. నేను నా బ్లౌజ్ మీద ముందు ప్రయోగం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మాకు కొద్దిగా ఫంక్షన్స్ ఉన్నాయండి. నా ఫంక్షన్స్కి ఇలా బార్డర్ కొద్దిగా వేసుకుందామని శారీకి నేను ఇలా తీసుకున్నాను. మామూలు శారీ క్లాత్ ఏం కాదండి, నా పట్టు తెచ్చుకున్నాను. ఆ పట్టు మీద ఆ బార్డర్ అనేది కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను అండి. మొత్తం మీకు ఎలా అయిపోయిందో కూడా మీకు చూపిస్తాను. నేను చాలా వరకు చిన్న మిషన్లోనే ఎక్కువ యూజ్ చేస్తుంటాను. నాకు కొత్తగా డిఫరెంట్ కావాలనేసి. చూడండి, పూర్తిగా కింద బార్డర్ కూడా వేసేసిన. పైన కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నానండి. 2 డిజైన్స్ కలిపాను కదా, పైన కట్ వర్క్లో ఇలా ఫ్లవర్స్ అనేది నేను కరెక్ట్ ఫ్లవర్ కాడ వచ్చే కట్ వర్క్ అనేది చేసుకున్నా. చూడండి, కట్ వర్క్ అనేది ఇలా కట్ చేసుకుంటున్నాను నీట్గా. నేను కటింగ్ కానీ నెట్ కానీ ప్రతి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయొచ్చు. ఇలా నీట్గా అనేది కట్ చేసిన తర్వాత మనకు వర్క్ అనేది కూడా నీట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకో హ్యాండ్కి అయితే ఫస్ట్ టైం కదా కొద్ది పైకి వచ్చేసిందండి. తర్వాత నేను మళ్ళీ దాన్ని చూసుకొని సెట్ చేసుకుంటాను. ఇది నెక్స్ట్ హ్యాండ్కి బాగా కొద్దిగా ఐడియాతో కొద్ది కరెక్ట్ నాకు ఫ్లవర్ దగ్గర కట్ వర్క్ రావాలని సెట్ చేసుకొని వేసుకున్నాను. నీట్గా నిజంగా అంటే చాలా చాలా బాగుంది. మీరు ఈ వీడియో చూసి మీరే చెప్పాలి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా. ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చిందండి ఈ డిజైను. చూడండి, మొత్తం కటింగ్ అయితే అయిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ డిజైన్ అనేది స్టార్ట్ అయిపోవచ్చు. మొత్తానికైతే బార్డర్స్ అనేది ఇలా వేసుకున్నాను. చెప్పాను కదా, 2 డిజైన్స్ కలిపి ఒక బ్లౌజ్కి నేను వేసుకున్నానండి. అది మొత్తం మీకు ఎలా వేసాను ఏమి అనేది నేను ముందే మిషన్లో సెట్ చేసుకున్నా. ఈ డిజైనే కాదు, ఏ డిజైన్ అయినా కానీ మనం నువ్వుగా క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు 2 డిజైన్స్ కాదు, ఏ డిజైన్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్ డిఫరెంట్గా వచ్చిందండి. దీనికి నెక్ ఫ్రంట్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మీరు పూర్తిగా వీడియో చూడండి, లాస్ట్లో మీకు తెలుస్తుంది నెక్ నేను ఎలా వేసాను అనేది. చాలా చాలా అయితే బాగా వచ్చింది. మీకు నెక్స్ట్ డిజైన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి. ఆ ఫ్లవర్స్ నుంచి మనకు నెక్ అలా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్ అయితే.
నిజంగా అంటే ఫ్లవరు ఎంత నీట్గా వచ్చిందంటే చాలా చాలా నీట్గా వచ్చింది. ఈ డిజైన్ నేను వేయడమే ఫస్ట్ టైం అండి. నిజంగా అంటే నేను ఇలా వేస్తాను అనుకోలేదు. దీంట్లో నేను కింద పార్ట్ అనేది కట్ చేసినాను, పైన మళ్ళీ కొన్ని బుట్టీస్ వస్తాయి, నాకు స్కిప్ చేసేసాను. మీరు చాయిస్ అండి, మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోవచ్చు. నా బ్లౌజ్ కదా, అందుకే నేను కొద్దిగా డిఫరెంట్గా వేసుకోవాలనేసి వేసుకున్నా. ఈ ఫ్లవర్ తగ్గట్టు ఆ ఫ్లవర్కి కాంబినేషన్ అయితే సూపర్గా సెట్ అయ్యిందండి. నేను చెప్తున్న నా బ్లౌజ్ మీద ఎలా వచ్చిందని హ్యాపీ కాదు, కస్టమర్లకైనా కానీ ఎంత నీట్గా వచ్చిందని ఫినిషింగ్ అనేది ముఖ్యం మనకి కదా. మీకు ఎలా అనిపించిందో చూడండి. ఇది ఫస్ట్ హ్యాండ్, నేను ఆల్రెడీ ఒక హ్యాండ్కి ప్రయోగం చేసిన తర్వాతే నెక్స్ట్ హ్యాండ్కి అనేది మీకు వీడియో తీస్తున్నాండి. ఎందుకంటే స్టార్టింగ్ తీసేస్తే ఏమో కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనేసి ముందు ఒక హ్యాండ్కి నేను ఐడియా వేసుకున్న తర్వాతే ఈ హ్యాండ్కి అనేది వేసానండి. ఈ హ్యాండ్కి వేసేటప్పుడు మీకు ఫుల్ వీడియో చూపిస్తున్నా చూడండి. మొత్తానికి అయితే బ్లౌజ్ అనేది హ్యాండ్స్కి కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి అనేది దానికంటే ఇది చాలా చాలా హైలైట్గా వచ్చింది. పైన ఒకటి చిన్న బుట్టీస్ అనేది నేను ఫుల్ హ్యాండ్స్ కదా పెట్టేసుకున్నాను. నెక్ చూడండి ఈ షేప్లో వచ్చింది. నేను ఈ షేప్లో అనేది నెక్ అనేది వేసుకున్నాను. నేను ఈ నెక్ ఎప్పుడు ట్రై చేయలేదండి నాకు బ్లౌజ్కి, అందుకని ఈ నెక్ అనేది నేను బ్యాక్ సైడ్ అనేది ఇలా వేసుకున్నా. అది థ్రెడ్ అయిపోయిందండి, అయినా మిషన్ రన్ అయ్యింది, అందుకు చూసుకోలేదు. మళ్ళీ అందుకు ఎక్కడైతే ఆఫ్ అయిపోయిందో అక్కడ నుంచి అనేది స్టార్టింగ్ చేసేసుకున్నా. అందుకు మీకు థ్రెడ్ అనేది అలా కనిపిస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ అనేది ఇలా ఈ షేప్లో వచ్చేసింది. తర్వాత పైన బోట్ నెక్ అనేది మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. చిన్న మిషన్ కదా, 2 times మనది జాయింట్ అనేది వేసుకోవాలి కాబట్టి మళ్ళీ పైన బోట్ నెక్ వేస్తుంది. నిజంగా అంటే ఈ డిజైన్ అనేది చాలా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైను. ఎంబ్రాయిడింగ్లో మగ్గంలో ఎంబ్రాయిడింగ్ కన్నా కానీ ఎంత నీట్గా వచ్చిందంటే ఈ వర్క్ చాలా చాలా బాగా వచ్చిందండి. మొత్తానికైతే నా బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది అనుకోద్దండి. ముందర కూడా డిజైన్ అనేది వేరుంది. మనం బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఎట్లు మామూలుగా ఫ్రంట్ రౌండ్ వస్తుంది కదా, రౌండ్ కాదు, కొద్ది డిఫరెంట్ షేప్ ఉంది. లాస్ట్ వరకు చూడండి వీడియో. ఫ్రంట్ కూడా నేను ఎలా వేసానని, ఫ్రంట్ కూడా కొద్ది డిఫరెంట్గా వచ్చింది. ఈ బ్లౌజ్ మోడల్ నేను బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తానండి ఈ డిజైన్ కంపల్సరీగా. మీరు నేను బ్లౌజ్ ఎలా కుట్టాను కూడా మీరు చూడొచ్చు. మొత్తానికైతే డిజైన్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి మొత్తానికైతే నా బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెరూన్ రెడ్ అండి బ్లౌజ్ మొత్తము. కలర్ కాంబినేషన్ అయితే హైలైట్. ఏ బ్లౌజ్కైనా కానీ కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నేను ఫ్రంట్ వేస్తాను చూడండి. అది కూడా చూడండి, ఫ్రంట్ అనే షేపు ఇలా వచ్చింది. ఫ్రంట్ షేప్ ఇలా వచ్చి మళ్ళీ ఫ్రంట్ షేపు ఇంకో రకం కూడా వస్తుంది, అది కూడా నేను సెట్ చేసుకున్నా. మొత్తానికైతే ఫ్రంట్కి అనేది ఈ సైడ్లోకి వచ్చింది చూడండి. మళ్ళీ ఈ సైడ్ అనేది తిప్పిందండి, అది మళ్ళీ ఫ్రేమ్లో సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి అయిపోయినాక మళ్ళీ ఒకటి, కాబట్టి నేనైతే మొత్తానికైతే ఇలా వేసేసిన. మొత్తం అది అయిపోయినా కూడా కంప్లీట్ అయిపోయినా కూడా మీకు వీడియో అనేది నేను చూపిస్తానండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.